మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థుల ప్రధానమైన డిమాండ్ల గురించి ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అఫీషియల్ అకౌంట్కి ఈ వీడియోని అయితే ట్యాగ్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ విషయాలు అందరికీ కూడా తెలుస్తాయి. వీటిపై మనకి సానుకూల స్పందన వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు వీరందరినీ కూడా డిఎస్సి అభ్యర్థులు గట్టిగా నమ్మారు. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ చేస్తామన్నారు. ఇక్కడ 16,347 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది చాలా మంచి విషయం. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా చాలా హర్షాతిరేకాలతో ఈ డిఎస్సి నోటిఫికేషన్ అయితే స్వాగతించారు. అయితే ఈ నోటిఫికేషన్లో కొన్నిపాటి సవరణలు చేయండి సార్ అని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి ఈ డిమాండ్స్ని మీరు పరిశీలన చేసి మార్పులు చేసినట్లయితే డిఎస్సి అభ్యర్థులకి ఒక చక్కటి మెగా డిఎస్సిని అందించిన ప్రభుత్వంగా ఈ ప్రభుత్వానికే మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి విద్యాశాఖ మంత్రి గారు ఈ ముఖ్యమైన డిమాండ్లను మీరు ఒకసారి పరిశీలన చేయండి. ఫస్ట్ది, అభ్యర్థులందరూ కూడా ఎప్పటి నుంచో కోరుకుంటున్న అంశం, మీరు కూడా అనేక మార్లు చెప్పిన అంశం, ఎటువంటి న్యాయ వివాదాలకి ఆస్కారం లేకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అభ్యర్థులందరూ దాని ప్రకారం ఒకటే కోరుతున్నారు. మనకి డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. మనకి ఈ పోస్టులకు సంబంధించి ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కోరుతున్నారు. అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాల్లో సెపరేట్గా ఈస్ట్ గోదావరి జిల్లాకి ఒకరోజు, మనకి కృష్ణా జిల్లాకు సంబంధించి ఒకరోజు, కర్నూలు జిల్లాకు సంబంధించి ఒకరోజు, మన విజయనగరం అభ్యర్థులందరికీ ఒకరోజు ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టాలి. దీనివల్ల పారదర్శకత అనేది ఉంటుంది. మనకి నార్మలైజేషన్ విధానం వల్ల వివిధ సెషన్లలో పరీక్షలు అనేవి జరుగుతాయి. ఒక సెషన్లో పరీక్ష ఈజీగా రావడం, ఒక సెషన్లో కష్టంగా రావడం, ఒక సెషన్లో మధ్య స్థాయిలో రావడం. దాన్ని నార్మలైజేషన్ చేయడం వల్ల ఈజీగా వచ్చిన పేపర్ రాసిన వాళ్ళకి మార్క్స్ అనేవి తగ్గిపోవడం, కష్టంగా వచ్చిన పేపర్ రాసిన వాళ్ళకి సంబంధించి మార్క్స్ అనేవి పెరగడం. ప్రతి ఒక్కరు కూడా కష్టంగా వచ్చిన రోజు పేపర్ రాయాలని చెప్పేసి కోరుకుంటారు. అందువల్ల నార్మలైజేషన్ విధానం వల్ల ఖచ్చితంగా పారదర్శకత అనేది లోపిస్తుంది. మనం టెట్లో కూడా చూసాం, 15 మార్కులు యాడ్ స్కోర్లు రావడం, 10 మార్కులు యాడ్ స్కోర్లు రావడం, 20 మార్కులు యాడ్ స్కోర్లు రావడం, 5 మార్కులు 10 మార్కులు తగ్గిపోవడం. అందువల్ల జాబ్స్ అనేవి ఒకరికి వచ్చే జాబ్ ఇంకొకరికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల పారదర్శకత అనేది ఈ నార్మలైజేషన్ విధానం వల్ల లోపిస్తుంది. కాబట్టి ఒక జిల్లా ఒకే పేపర్ అంశంపై దయచేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మిమ్మల్ని విన్నవిస్తున్నారు. ఈ అంశాన్ని మీరు ఖచ్చితంగా సవరణ చేయాలి. దీనివల్ల ఫర్దర్గా ఎటువంటి కోర్టు కేసులు రాకూడదు. 2018లో మనకి వివిధ సెషన్లలో పరీక్షలు జరిగాయనే కోర్టు కేసులు పడ్డాయి. 2018లో నోటిఫికేషన్ వస్తే 2022 వరకు కూడా పోస్టింగ్లు ఇవ్వలేని పరిస్థితి మనకి వివిధ సెషన్లలో పరీక్షలు జరగడం వల్లే జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధానాన్ని తెచ్చి మీరు ఇదే విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం సరికాదు. దయచేసి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయండి. ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టే అంశంపై మీరు ఖచ్చితంగా మార్పులు అయితే చేయాలి. మీరు ఆన్లైన్ పరీక్షలు పెట్టేటప్పుడు రకరకాల సెషన్లు ఎలాగో పెడతారు కాబట్టి ఒక జిల్లాకి ఒకే పేపర్ పెట్టడం వల్ల ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. తెలంగాణ ప్రభుత్వం చక్కగా ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించి దిగ్విజయంగా ఒక నెలలోనే పోస్టింగులు కూడా పూర్తి చేసింది. కాబట్టి ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించండి. ఎటువంటి నార్మలైజేషన్ విధానాలు డిఎస్సికి పెట్టొద్దు ఎట్టి పరిస్థితుల్లో. విద్యాశాఖ మంత్రి గారు, మన డిఎస్సి అభ్యర్థుల రెండవ డిమాండ్ ఏంటంటే, మనకి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి జూన్ 5వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు పరీక్షలు ఉన్నాయి. ఇంకా మనకి డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవ్వడానికి నోటిఫికేషన్ నుంచి పరీక్షలకి మధ్య కనీసం 90 రోజుల సమయం ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మెయిన్గా అభ్యర్థుల డిమాండ్ అయితే ఇది, మేము సిలబస్ డిసెంబర్లోనే ఇచ్చేసాం, ఇప్పటికి 6 నెలల సమయం అయితే గడిచిందని చెప్పేసి మీరు ప్రకటన చేయడం అనేది ఒకసారి ఆలోచించండి. ఈ రోజున మన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్యమైన కారకులు ఎవరయ్యా అంటే డిఎస్సి అభ్యర్థులు. మీరు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. విద్యాశాఖ మంత్రి గారు, ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు అధికారంలోకి రావడానికి గత ప్రభుత్వాన్ని డిఎస్సి అభ్యర్థులు తుంగలోకి తొక్కడానికి ఒకటే రీజన్, డిఎస్సి. మీరు డిఎస్సి చక్కగా మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా మీకు అఖండ మెజారిటీని అయితే ఇచ్చున్నారు. మీరు ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. దయచేసి 90 రోజుల సమయం అని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారు. నోటిఫికేషన్ నుంచి పరీక్షలకి మధ్య 90 రోజుల సమయం ఇవ్వడం వల్ల ఒరిగేదేం లేదు. ఇప్పటికి దాదాపుగా 7 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, చాలా మంచి విషయం. మీరు మరొక 45 రోజుల సమయాన్ని పొడిగించి నోటిఫికేషన్కి పరీక్షలకి మధ్య 90 రోజుల సమయం ఉండే విధంగా చూడండి. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా పండగల డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టే పరిస్థితి ఉంటుంది.
క్వాలిటీ టీచర్స్ అనేవి బయటకు వస్తారు కాబట్టి క్వాలిటీ ముఖ్యం. మనకి అభ్యర్థుల ప్రధానమైన డిమాండ్ నోటిఫికేషన్ నుంచి పరీక్షలకి మధ్య 90 రోజుల సమయం. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు పరిశీలన చేయవలసిన అవసరం అయితే ఉంది. సిలబస్ విస్తృతంగా ఉన్న దృష్ట్యా ఒకసారి మీరు ఆలోచించాలి. విద్యాశాఖ మంత్రి గారు మనకి కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేవి చదవాలి. దాంతోపాటుగా స్టాండర్డ్ జీకే అన్ని అంశాలు కూడా చదవాలి. విద్యా దృక్పథాలకు సంబంధించి చదవవలసి ఉంటుంది. దాంతోపాటుగా తెలుగు కంటెంట్ తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీష్ మెథడాలజీ, సైన్స్ కంటెంట్ సైన్స్ మెథడాలజీ, సోషల్ కంటెంట్ సోషల్ మెథడాలజీ, గణితం కంటెంట్ గణితం మెథడాలజీ, ఈ విధంగా అనేక రకాల సబ్జెక్టులకు సంబంధించి కంటెంట్లు మెథడాలజీలు, వీటితో పాటుగా జీకే కరెంట్ అఫైర్స్ ఇటువంటి అన్ని అంశాలను కూడా చదవాలి. కాబట్టి విస్తృతమైన సిలబస్ని కంప్లీట్ చేయడానికి 90 రోజుల సమయం అనేది అభ్యర్థులు కోరతారు ఖచ్చితంగా. మీరు కూడా గతంలో టెట్కి సంబంధించి ఆఫ్టర్ ఆల్ టెట్కే మీరు 90 రోజుల సమయం ఇచ్చారు. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి 90 రోజుల సమయం ఇవ్వడంపై మీరు ఎందుకింత గాబరా పడుతున్నారు అనేది కూడా డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా అర్థం కాని పరిస్థితి. నెక్స్ట్ సుప్రీంకోర్టుకు సంబంధించి మనం చూసినట్లయితే చాలామంది రూల్ ఆఫ్ ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం ప్రతి 6 నెలలకి ఒకసారి టెట్ నిర్వహించాలనే నిబంధన ఉంది. రూల్ ఆఫ్ ఎన్సిటి ప్రకారం ప్రతి 6 నెలలకి టెట్ అడుగుతున్నాం, కానీ ప్రతి సంవత్సరం డిఎస్సి అడగాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకి ఏ విధంగా టెట్ అడుగుతున్నారో కంపల్సరీగా అభ్యర్థులందరూ కూడా ప్రతి సంవత్సరానికి కూడా డిఎస్సి అడగాలి. కానీ డిఎస్సి వచ్చి 7 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. ఇప్పుడు 7 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు భారీగా 16,347 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మేము డిఎడ్ బిఎడ్ కోర్సులు అనేవి పూర్తి చేసుకుని ఉన్నాం. మాకు ఖచ్చితంగా టెట్ ఒక 4 రోజుల్లో నిర్వహించి డిఎస్సికి సంబంధించి అనేవి ఒక 4 రోజుల్లో పూర్తి చేసి డిఎస్సికి సంబంధించి కంటిన్యూస్గా 45 రోజులు గ్యాప్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కూడా చాలామంది సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని సింపుల్గా మీరు సాల్వ్ చేయొచ్చు. కోర్టుల వరకు వెళ్ళవలసిన దౌర్భాగ్య స్థితి మనకొద్దు. విద్యాశాఖ మంత్రి గారు ఈ విషయాన్ని కూడా మీరు పరిశీలన చేయాలి. అభ్యర్థులు ఎందుకు కోర్టు మెట్లు ఎక్కుతున్నారంటే రూల్ ఆఫ్ ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం ప్రతి 6 నెలలకి ఒకసారి టెట్ జరగాలి. కానీ మీరు టెట్ పెట్టిన తర్వాత దాదాపుగా 6 నెలల సమయం అనేది పూర్తి అయిపోయింది. దాదాపుగా సంవత్సరం గడువు అనేది పూర్తి కావస్తుంది. అందువల్ల మీరు టెట్ ఇచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చుంటే ఎవరు కూడా మిమ్మల్ని ప్రశ్నించేవారు కాదు. టెట్ ఇచ్చిన తర్వాత వెంటనే మీరు ఒక నెల 2 నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేస్తుంటే ఎవరు కూడా మళ్ళీ టెట్ అని చెప్పేసి అడిగేవారు కాదు. మీరు టెట్ ఇచ్చి దాదాపుగా సంవత్సరం గడువు పూర్తి కావస్తుంది. అందువల్ల రూల్ ఆఫ్ ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం ప్రతి 6 నెలలకి టెట్ జరగాలని టెట్ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన పరిస్థితి. దయచేసి సుప్రీంకోర్టు చేత చెప్పించుకునే అంత మనకు వద్దు. మీరే ఈ అంశాన్ని సాల్వ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. మనకి నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అంశం 10వ తరగతిలో చాలామంది సిబిఎస్ఈ బోర్డులో 10వ తరగతి చదువు ఉంటారు. మనకి సిబిఎస్ఈ కానీ సెంట్రల్కి సంబంధించి ఇతర బోర్డుల్లో కానీ నేషనల్ బోర్డ్స్లో కానీ ఎవరైతే చదువులో వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ అనేది తెలుగు ఉండదు, సెకండ్ లాంగ్వేజ్ అనేది తెలుగు ఉంటుంది. దీనివల్ల డిఎస్సికి సంబంధించి అప్లై అవకాశాన్ని కోల్పోయే విధంగా నిబంధన పెట్టారు. దయచేసి దీన్ని కూడా సవరణ చేయాలి. ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాసి చత్తా చాటి బయటకు వస్తారో వాళ్ళు మాత్రమే మెరిట్లో ఉంటారు, వాళ్ళు మాత్రమే జాబ్ కొడతారు. మీరు ఒకే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేశారో వాళ్ళకి సంబంధించి ఎస్జిటికి అవకాశం, బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసిన వాళ్ళకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి అవకాశం ఇస్తే సరిపోతుంది. కానీ మీరు 45%, 50% అనే నిబంధనలు పెట్టడం వల్ల చాలామంది డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి రాసుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. గత 2024 డిఎస్సికి సంబంధించి అప్లైకి అవకాశం ఇచ్చి సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి టెట్కి అవకాశం ఇచ్చి ఇప్పుడు ఈ అర్హతలకు సంబంధించి రిజర్వేషన్ క్యాండిడేట్లకి కంపల్సరీగా 45% ఉండాలి ఇంటర్మీడియట్లో, ఓసీ క్యాండిడేట్లకి 50% ఖచ్చితంగా ఉండాలి. లేదంటే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి అప్లై చేసే అవకాశాన్ని కోల్పోతారు. ఓన్లీ డిగ్రీకి సంబంధించి మాత్రమే రిజర్వేషన్ క్యాండిడేట్లకి 40%కి తగ్గించడం అనేది సరికాదు. కంపల్సరీగా ఈ అర్హత నిబంధనలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మీరు పరిశీలన చేయాలి. గతంలో ఏ విధంగా ఇచ్చారో, తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో అన్నీ కూడా పరిశీలన చేసుకోండి. డిఎడ్ ఎస్జిటి అవకాశం, బిఎడ్ స్కూల్ అసిస్టెంట్ అవకాశం ఇచ్చే విధంగా నిబంధనలు అయితే ఉండాలి. 45%, 50% అనే నిబంధనలు పెట్టడం వల్ల కూడా చాలామంది అప్లై చేసే అవకాశాన్నే కోల్పోయారు. ఈ విషయాన్ని కూడా మీరు పరిశీలన చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇక అప్లైకి సంబంధించి మీరు సర్టిఫికెట్స్ అని చెప్పేసి స్టార్టింగ్లో పెట్టడం వల్ల చాలామంది క్యాస్ట్ సర్టిఫికెట్లు అని చెప్పేసి, స్టడీ సర్టిఫికెట్లు అని చెప్పేసి కాలేజీలో ఎక్కడో మెమోస్ ఉండిపోవడం వల్ల మార్క్స్ మెమోస్ కోసం తిరగడం, చాలామంది అప్లై సర్టిఫికెట్స్ కోసమే దాదాపుగా 10 రోజుల వరకు కూడా టైం అనేది వేస్ట్ చేశారు. అప్లై సర్టిఫికెట్ల కోసం తిరగడమే సరిపోయింది. మీరు కేవలం 45 రోజుల సమయం ఇచ్చి ఇక్కడ సర్టిఫికెట్ల కోసం తిరగటానికే 10 రోజుల సమయం అనేది అభ్యర్థులు అనేవాళ్ళు వృధా చేశారు. దాంతోపాటుగా
ఈ సర్టిఫికెట్స్కి సంబంధించి మీరు 15 రోజుల తర్వాత ప్రకటన చేస్తారు. ఎటువంటి సర్టిఫికెట్స్ అనేవి అవసరం లేదు, సర్టిఫికెట్స్ లేకుండా అప్లై చేయొచ్చు అని చెప్పేసి. దీనివల్ల కూడా అభ్యర్థుల టైం అనేది వృధా అయింది. ఈ విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. వెల్ఫేర్ కోచింగ్స్ మనకి ఎస్సీకి సంబంధించి, ఎస్టీకి సంబంధించి, బీసీ వెల్ఫేర్స్కి సంబంధించి ఆన్లైన్ కోచింగ్లు కానీ ఆఫ్లైన్ కోచింగ్లు కానీ మీరు ఇస్తామని చెప్పేసి కేవలం ఈ 45 రోజుల్లో ఈ వెల్ఫేర్ కోచింగ్స్ అనేవి ఏ విధంగా వాళ్ళు సద్వినియోగం చేసుకోగలుగుతారు. చాలామంది కోచింగ్కు వెళ్ళలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఈ వెల్ఫేర్ కోచింగ్స్ ఉపయోగించుకుందామని చెప్పేసి ఉన్న సందర్భంలో కేవలం 45 రోజుల్లో 30 రోజుల్లో కోచింగ్ అనేది కంప్లీట్ చేయడం అనేది అసాధ్యమైన విషయం. ఈ అంశాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఇక చాలామంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు డిఎడ్ కోర్స్ చేశారు, బిఎడ్ కోర్స్ కూడా చేశారు. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి డిఎడ్ అదేవిధంగా బిఎడ్ కోర్సులు పూర్తి చేయడం వల్ల ఇక్కడ ఎస్జిటికే ప్రిపేర్ అవ్వాలా, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించే ప్రిపేర్ అవ్వాలా, విస్తృతమైన సిలబస్ని కేవలం 45 రోజుల్లో ఏ విధంగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ఈ అంశాలను కూడా మీరు పరిగణలోకి తీసుకొని నోటిఫికేషన్ నుంచి పరీక్షలకు మధ్య 90 రోజుల అంశంపై కూడా మీరు ఖచ్చితంగా పరిశీలన చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి మీరు నోటిఫికేషన్ ఇచ్చారు, బాగానే ఉంది, రిజల్ట్ కూడా ఇచ్చారు. వెంటనే డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చుంటే మళ్ళీ టెట్ పెట్టమని చెప్పేసి ఎవరు కూడా అభ్యర్థించేవారు కాదు. మీరు టెట్ నోటిఫికేషన్ ఇచ్చి దాదాపుగా ఇప్పటికి సంవత్సరం పూర్తిగా వస్తుంది. రూల్ ఆఫ్ ఎన్సిటీ ఏం చెప్తుందంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రతి 6 నెలలకి టెట్ పెట్టాలని చెప్తుంది. అందువల్ల డిఎస్సికి ముందు కంపల్సరీగా టెట్ అనేది ఉండాలి. దీనికి సంబంధించి కూడా అభ్యర్థులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దయచేసి సుప్రీంకోర్టు చేత చెప్పించుకునేంత వరకు కూడా మీరు ఎదురు చూడొద్దు. ఈ అంశాన్ని కూడా మీరు పరిశీలన చేయవలసిన అవసరం అయితే ఉంది. ఈ డిమాండ్స్ అన్నీ కూడా మీరు కనీసం ముఖ్యమైన డిమాండ్స్ అన్నీ కూడా మీరు పరిశీలన చేయవలసిన అవసరం అయితే ఉంది. లేదు మేము ఇలాగే ఉంటాం. గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా మూర్ఖత్వంగా ఇదే విధంగా ముందుకు వెళ్ళింది. ఆ మూర్ఖత్వానికి డిఎస్సి అభ్యర్థులు చెప్పిన సమాధానం ఆల్రెడీ చూశారు. కేవలం వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి ముఖ్యమైన కారణం మెగా డిఎస్సి. మీరు ఇచ్చిన హామీ ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని నమ్మారు. మీరు ఖచ్చితంగా మెగా డిఎస్సి ఇచ్చి న్యాయం చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గెలిపించారు. నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అభ్యర్థులందరూ కూడా దయచేసి చాలా శాంతియుతంగా ఉన్నారు. మీరు వాళ్ళని రెచ్చగొట్టద్దు. వయోపరిమితిని తెలంగాణలో 46 సంవత్సరాలకి పొడిగించారు. మరి ఆంధ్రప్రదేశ్లో 47 సంవత్సరాలకి వయోపరిమితిని పొడిగించాలని చెప్పేసి అభ్యర్థుల ప్రధానమైన డిమాండ్. అంశాలని సాల్వ్ చేసినట్లయితే అభ్యర్థులు శాంతిస్తారు, ప్రశాంతంగా పరీక్ష రాస్తారు. ఇవన్నీ కూడా సక్రమంగా చేసి ఆమోదయోగ్యమైన డిఎస్సి పెట్టినట్లయితే డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు. మళ్ళీ డిఎస్సి ఎప్పుడు వస్తుందో తెలియదు. మనకి భారీగా 16,347 పోస్టులు అంటే మామూలు విషయం కాదు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం డిఎస్సి అని చెప్పేసి అధికారంలోకి వచ్చి కేవలం 6,500 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి అదిగో ఇదిగో అని చెప్పేసి అభ్యర్థుల్ని తీవ్ర ఒత్తిడికి గురి చేసి ఈ రోజున డిఎస్సి అభ్యర్థులు కొట్టిన దెబ్బకి ఇంట్లో కూర్చున్న పరిస్థితి. దయచేసి మీరు కూడా ఆ పరిస్థితిని క్రియేట్ చేసుకోవద్దు. అభ్యర్థులు శాంతియుతంగా ఉన్నారు. కోరుతున్న డిమాండ్స్ని శాంతియుతంగా పరిష్కరించినట్లయితే అందరికీ కూడా ఆమోదయోగ్యమైన డిఎస్సి అవుతుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా డిఎస్సి అభ్యర్థుల సత్తా ఏంటనేది తెలుసు కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రెచ్చగొట్టే విధంగా ముందుకు వెళ్ళకండి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. అభ్యర్థుల డిమాండ్స్ని పరిష్కరించినట్లయితే ఖచ్చితంగా అభ్యర్థులందరూ కూడా మీకు సానుకూలంగానే ఉంటారు. మీరు ఇదే విధంగా మొండిగా ముందుకు వెళ్తే మాత్రం ఫర్దర్గా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యాశాఖ మంత్రి ఈ విషయాలన్నింటినీ కూడా పరిశీలన చేయాలి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.